పథకం ఏదైనా ఒకటే దరఖాస్తు. లబ్ధిదారులు సమర్పించాల్సిన ఉమ్మడి దరఖాస్తును రూపొందించిన ప్రభుత్వం. అభయహస్తం పేరిట 2 భాగాలుగా సిద్ధం. నేడు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. సో, మీరు చూసుకున్నట్లయితే దరఖాస్తు ఈ విధంగా ఉండబోతుందనమాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో ఉంటుంది. ప్రజాపాలన అని చెప్పేసి ఈ విధంగా దరఖాస్తు అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దరఖాస్తు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఇక్కడ ఇవతల పక్కన చూసుకుంటే మీరు ఫోటో అంటించాలన్నమాట. ఇక్కడ మీ పేరు, మీరు ఏ కులానికి చెందినవారు, మీ పుట్టిన తేదీ, అదేవిధంగా నెంబరు, ఆధార్ నెంబర్ అయ్యనమాట. ఇటువంటి వివరాలైతే మీరు సమర్పించాల్సి అయితే ఉంటుంది. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. మీరు ఏ పథకానికి సంబంధించి అర్హులు ఏంటి అనేదిని. ఏ పథకం కోసం ఏ ఏ వివరాలంటే మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 ఆర్థిక సాయం కావాలంటే అక్కడ టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. 500 గ్యాస్ సిలిండర్ కోసం అయితే గ్యాస్ కనెక్షన్ నెంబరు, సరఫరా చేస్తున్న కంపెనీ, సంవత్సరానికి ఉపయోగించే సిలిండర్ల సంఖ్య కూడా పేర్కొనాలి. రైతు భరోసా పథకం కోసం అయితే రైత లేక కౌలు రైతో పేర్కొనాలి. సాగు రైతు అయితే ఖచ్చితంగా దరఖాస్తులో పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ అయితే ఇవ్వాలి. కౌలు రైతు అయితే కౌలు చేస్తున్న భూమి వివరాలు అయితే సమర్పించాలి. వ్యవసాయ కూలీలు అయితే ఉపాధి హామీ జాబ్ కార్డ్ అయితే ఉంటుంది కదా, జాబ్ కార్డ్ నెంబర్ అయితే వేయాలి. ఇక ఇందిరమ్మ ఇల్లు పథకానికి విషయానికి వచ్చినట్లయితే ఇల్లు లేని వారు ఇంటి నిర్మాణం ఆర్థిక సాయం కోసం రాసి ఉన్న చోట టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేయాలనుకుంటే అమరవీరుడి పేరు, అమోడైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నంబర్, ఇక్కడ అదేవిధంగా డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఇవన్నీ సమర్పించాలి. ఉద్యమకారుడు అయితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంగా ఆయనకి కేసు తేదీ, సంఖ్య, జైలుకి వెళ్ళి ఉంటే వాటి వివరాలు కూడా పేర్కొనాలి. ఇక గృహజ్యోతి పథకం కింద నెలకు 200 ఉచిత యూనిట్ కరెంటుకి సంబంధించి విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ అయితే రాయాలి. చేయూత పథకం కింద నెలకు 4,000 పెన్షన్, ఆసరా పెన్షన్ కోసం అయితే అటు అటు వృద్ధాప్య, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికులు జీవనభృతి, ఒంటరి మహిళల జీవనభృతి, అదే వితంతు పత్రం, చేనేత కార్మికుల, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలేరియా వ్యాధికులు, ఇక్కడ బీడీ టేకేదారు, జీవనభృతి, వీళ్ళందరూ కూడా పెన్షన్ అడుగుతున్నారు. టిక్ చేయాల్సిందన్నమాట ఏ పెన్షన్ ఏంటనేదని. అయితే దివ్యాంగులకు 6,000 పెన్షన్ అయితే కోసం అయితే సదరన్ సర్టిఫికేట్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా అప్లికేషన్లో ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో, ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని